అందరికీ ప్రైజ్ ది లార్డ్. మత్తయి సువార్త 18 నుంచి 21 వరకు చదువుకుందాము. అందరి దగ్గర బైబిల్ ఉంటే గిన చూసుకోండి. యేసుక్రీస్తు జననమిదమైనట్లునగా ఆయన తల్లి అయిన మరియ యోసేపునకు ప్రదానము చేయబడిన తర్వాత వారేకము కాకమునుపు ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భవతిగా ఉండెను. ఆమె భర్త అయిన యోసేపు నీతిమంతుడైయుండి ఆమెను అవమానపరచునులక రహస్యముగా ఆమెను విడనాడనుద్దేశించెను. అతడు ఈ సంగతులను గూర్చి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభుదూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు భయపడకుము. ఆమె గర్భము ధరించినది పరిశుద్ధాత్మ వలన కలిగినది. ఆమె యొక్క కుమారుని కనును, తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును కనుక ఆయనకు యేసు అను పేరు పెట్టదువనెను. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభు తన ప్రవక్త ద్వారా పలికిన మాట నెరవేరినట్లు ఇదంతయు జరిగెను. ఇమ్మానుయేలను పేరునకు భాషాంతరమున దేవుడు మనకు తోడని అర్థం. యోసేపు నిద్ర మేల్కొని ప్రభుదూత తనకు ఆజ్ఞాపించిన ప్రకారం చేసి తన భార్యను చేర్చుకొని ఆమె కుమారుని కను వరకు ఆమెను ఎరుగకుండెను. అతడు ఆ కుమారునికి యేసు అను పేరు పెట్టెను. దేవుడి పరిశుద్ధ వాక్యం దీవించునుగాక. ప్రపంచం యావత్తు ఈ క్రిస్మస్ సంబరాలను, క్రిస్మస్ వేడుకలను జరుపుకుంటున్నారు. దేవుడే మానవుడిగా ఈ లోకానికి అవతరించటానికి ఆ ప్రాముఖ్యత ఏంటి? ఎందుకు దేవుడు మానవునిగా అవతరించవలసి ఉంది? ఆయన వస్తాడని ఒక ప్రణాళికతో ఆయన ఈ లోకానికి వస్తున్నప్పుడు ఈ లోకానికి రావాలి అనేటువంటి ఒక ప్రణాళిక అది ముందుగానే నిర్ణయించబడినటువంటిది, ఒక ప్లానెడ్గా. కనుక యేసు ప్రభువారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడు? మానవుడిగా, మానవ అవతారంగా ఆయన ఈ లోకానికి వచ్చాడు. సరే, ఎందుకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు? అది ఆ సత్యాన్ని మనం ఎరిగినట్లయితే క్రిస్మస్లో ఉన్నటువంటి ఆ ఆనందాన్ని మనం పొందిన వారం అవుతాం. ఎందుకు యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు అంటే దానియేలు గ్రంథంలో మనం చూస్తాం. 9వ అధ్యాయము 24వ వచనము. సావధానంగా ఆ వాక్యాన్ని మనం చదువుదాం, విందాం. తిరుగుబాటు మాన్పుటకును, ఇంకేమంట, పాపమును నివారణ చేయుటకును, దోషము నిమిత్తము ప్రాయచిత్తము చేయుటకును, నీతిని బయలుపరచుటకును, దర్శనమును ప్రవచనమును ముద్రించుటకును, అతి పరిశుద్ధ స్థలమును అభిషేకించుటకును. మొదటిగా మనం తిరుగుబాటును మాన్పుటకు, దేవుని మీద మానవుడు తిరుగుబాటు చేస్తూనే ఉన్నాడు. ఆదాము అవ్వలు ఆ ఏదెను తోటలో దేవుని మీద వారు తిరుగుబాటు చేశారు. అంటే తినవద్దనటువంటి పండు వారు తిన్నారు. ఆజ్ఞ అతిక్రమమే పాపం. తిరుగుబాటు చేశారు. కనుక మానవులు దేవుని మీద తిరుగుబాటు చేస్తూనే ఉన్నారు. ఆ తిరుగుబాటును ఏం చేయాలన్నా మానుపుటకు. రెండవదిగా చూసినట్లయితే పాపము నివారణ చేయుటకు. ఎవరైనా ఈ లోకంలో పాపాన్ని నేను తీసుకొని పాపాన్ని పరిహరిస్తాను అనేటువంటి వారు ఎవరు లేరు. యేసు ప్రభువారు పాపమును పరిహరించడానికి, నివారణ చేయటానికి ఈ లోకానికి ఆయన వచ్చాడు. నీ స్థానములో నా స్థానములో ఆయన మన పాపంలో తన సిలువమాని మీద మోసుకొని ఆ కలవరి కొండ మీద, ఆ సిలువమాని మీద తన ప్రాణమును బలియాగముగా మనకు అర్పించాడు. పాపానికి షట్ డౌన్ అంటే మూసేశాడు దాన్ని, అంటే దాన్ని క్లోజ్ చేశాడు. దేవులరా, ఏ సమస్య అయితే ఉందో మానవునికి, పాపపు సమస్య ఏంటంటే పాపపు సమస్య లేకపోతే మనుషులు చాలా సమాధానంగా మానవునికి ఒక నూతన జన్మ ఇవ్వటానికి, మానవుని బాగు చేయటానికి ఈ లోకానికి వచ్చాడు ఆయన. అంటే పాపాన్ని ప్రాయశ్చిత్తం చేయటానికి, పాపములు కడిగివేయటానికి, మనల్ని పరిశుద్ధులుగా చేయటానికి, పరలోక రాజ్యంలో చేర్చటానికి, నిరీక్షణ ఇవ్వటానికి, నిరీక్షణకు ఆదరణ ఇవ్వటానికి, మన ఈ లోకంలో మనం జీవిస్తున్నప్పుడు ఆయన తప్ప మరొకరు లేరని వెరిగి ఆయన మార్గంలో నడవటానికి ఆ రీతిగా ఆయన మార్గాన్ని ఏర్పాటు చేశాడు. ఎవరైతే ఈ సత్యాన్ని ఎరిగి యేసు క్రీస్తును సొంత రక్షకునిగా అంగీకరిస్తారో నిజంగా వారు ఒక నిరీక్షణ వారికి ఉంటుంది. ఏంటి ఆ నిరీక్షణ అంటే
పరలోకంలో చేరుతాము అనేటువంటి నిరీక్షణ, ఆ సంతోషము ఉంటుంది. పాపము నివారణ చేయుటకు, దోషము నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుటకు. మనంతట మనము మన పాపములు కడిగి వేసుకోలేం, మన దోషములను మనం కడిగి వేసుకోలేం. ప్రభువారు మాత్రమే తన యొక్క బలియాగము ద్వారా మన దోషములను ఆయన నివృత్తి చేయగలడు, ఆయన ప్రాయశ్చిత్తం చేయగలడు. దేవుని బిడ్డారా, కనుక యేసు ప్రభువారు ఈ లోకానికి వచ్చాడు, మన కోసం మరణించాడు, ఆయన మరణించి తిరిగి లేచాడు, ఆయన మరలా వస్తున్నాడు అనేటువంటిది మనం లేఖనాలు మనకు బోధిస్తాయి. అయితే యేసు ప్రభువారు ఆయన ఏం చెప్పాడు, ఆయన తను తాను ఏ విధంగా ప్రత్యక్షపరుచుకున్నాడు, ఆ విషయాలను మీరు 4-5 విషయాలు మీకు చెప్తాను. యేసు ప్రభువారు అన్నారు దేవులరా, యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనం. దయచేసి యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూద్దాం. యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడును తండ్రి యొద్దకు రాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, వాక్య భాగంలో మనం చూస్తున్నాం. యేసు ప్రభువారు ఏమన్నారు? మొదటగా, రెండోదిగా ఏమన్నాడు? సత్యము అన్నాడు కదా. సత్యం ఎదుట అసత్యము నిలవదు. యేసు ప్రభువారు ఏమన్నారు? సత్యము అన్నాడు. అందరం చెప్పండి, సత్యము. ఎవరన్నారన్నమాట? అంటే ఆయనలో ఎలాంటి అసత్యం లేదనేది కదా. మరి సత్యమైనటువంటి ఆ దేవుడి గురించి ఆయన ఏమన్నాడు? నేనే సత్యమని సాక్ష్యం చెప్పాడు. మరొక వచనాన్ని మనం చూద్దాం. 1 యోహాను 5వ అధ్యాయము 20 వచనం చూద్దాం. అందరూ కూడా ఆ వాక్య భాగం చూద్దాం, బైబిల్ తెచ్చి. 1 యోహాను 5వ అధ్యాయము 20 వచనం. దేవుని కుమారుడైన యేసుక్రీస్తునందున్న వారమై ఎవరి యందు ఉన్నామంట? సత్యవంతుని యందు ఉన్నాం. ఎవరు ఆ సత్యము? యేసు ప్రభువారు. కనుక అసత్యమునందు ఉన్నావా, సత్యమునందు ఉన్నావా? నీకు ఎవరో 500 నోట్ రూపీస్ డూప్లికేట్ ఒక నోట్ ఇచ్చారు, 500 రూపీస్. ఆ దగ్గర పెట్టుకున్నావు, కొట్టుకెళ్ళావు. కొట్టుకెళ్ళి నువ్వు అనుకున్నావు ఇది ఎలాంటి నకిలీ నోటు కాదు, ఒరిజినల్ నోట్ అనుకొని దగ్గర పెట్టుకున్నావు. కానీ నీ చేతులు ఉన్నది ఏంటి? ఒరిజినల్ కాదు, నకిలీ నోట్. ఆ నకిలీ నోట్ తీసుకొని బజారుకి వెళ్ళి కొన్ని వస్తువులు కొన్నావు. కొన్న తర్వాత ఆ డబ్బు చెల్లించే విషయంలో ఈ 500 ఇచ్చావు. నువ్వేమనుకుంటున్నావు? ఇది ఒరిజినల్ అనుకొని ఇచ్చావు. ఆ షాప్ కీపర్ లేకపోతే ఆ కొట్టోతను చూసి, ఏమమ్మా ఇది చెల్లదు అన్నాడు అనుకోండి. ఇది చెల్లదు అన్నప్పుడు ఆశ్చర్యం కలుగుతుంది. అరే, ఇంతకాలం నేను మోసినది ఈ 500, ఇంతకాలం మోసాను నేను, ఒక 2-3 నెలలు దాచిపెట్టుకున్నాను ఈ 500 రూపీస్. తీరా ఆ షాప్కి వెళ్ళినప్పుడు అక్కడ పోతే మరి ఇది చెల్లదంటున్నాడు అన్నప్పుడు ఆ నోటు మరలా దాచుకుంటావా? ఏం చేస్తావు చెప్పు? బ్యాంక్కి వెళ్తే పక్కన పడేసా, షాప్కి వెళ్తే పక్కన పడేసా, ఆటో ఎక్కితే ఆటో అవుతాను, నాకు తెలుదమ్మా ఇది బాగలేదు, ఏదో నాకేం డౌట్ వచ్చిందనే. మరి ఆ నోటు ఏం చేస్తావు? చెత్త కుండీలో వేస్తావు. అంటే ఏమైంది? దాంట్లో ఒరిజినల్ కాదు. అసత్యాన్ని సత్యమని నమ్మి మోసపోయే వారి లోకంలో ఎంతోమంది ఉన్నారు. అందుకే యోహాను భక్తుడు యేసుప్రభువారి వారి దగ్గరగా ఉండి, ఆయన యేసుప్రభువారు సిలువ వేస్తున్న సమయంలో కూడా దగ్గరగా ఉండి చూసినటువంటి ఈయన యేసుప్రభువారిని వారిని దగ్గరగా ఉండి పరిశీలించినటువంటి యోహాను, ఆయన సత్యవంతుడు, ఆయన యందు మనం నిలిచి ఉన్నాము అని చెప్తున్నాడు. సత్యమునందు ఆయన సత్యం. యేసుప్రభువారు సత్యం. కన్ను అనుకోవచ్చు యేసుప్రభువారు సత్యం అని వీళ్ళు చెప్తున్నారు, వాళ్ళు చెప్పేది చెప్పుకుంటారు, నేను చేసేది అంటే ఇందాక చెప్పాను కదా, నకిలీ నోటు దగ్గర పెట్టుకుంటే మోసపోయేది ఎవరు? మనమే. సత్యమందు మనం నిలిస్తే సత్యము మన స్వతంత్రులుగా చేస్తారు. ఇంకా వచనంలో చదువుదాం. ఇంకా సత్యమునందు నిలిచిన వారమై, ఇక్కడ చూడ, ఆయనే నిజమైన, చెప్పండి, ఆయనే నిజమైన దేవుడు. దేవుడు అంటే ఎలుగు. దేవుడు అంటే ఏంటి? ఎలుగు. యేసుప్రభువారు ఉన్నారు యోహాను సువార్త 8వ అధ్యాయం 12వ వచనంలో, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు
చీకటిలో నడవక జీవపు వెలుగును కలిగి ఉండును అన్నాడు. దేవుడు ఎలుగై ఉన్నాడు. ఆయనే దేవుడు. చెప్పండి, ఆయనే దేవుడు. ఇంకొక వచనాన్ని మనం చూద్దాం దేవుని బిడ్డలారా. ఆ దేవుడు ఎలుగై ఉన్నాడు అని మనం చూస్తున్నాం. ఎంత ఎలుగు అంటే ఇక్కడ మనం ఎట్లా వేసినటువంటి లైట్లు అంత ఎలుగు కాదు. కోటి సూర్యుల కన్నా తేజస్సు కలిగినటువంటి దేవుడు. ఒక సూర్యుని యొక్క ఎలుగు వైపే చూడడానికే మన కష్టం, కళ్ళు మూసుకుంటాం, చూడలేం ఆ ఎలుతులను. మరి కోటి సూర్యులను చూసేటువంటి ఆ కోటి సూర్యులు ఒకేసారి కలిసి ప్రకాశిస్తే ఆ ప్రకాశాన్ని చూడగల శక్తి మనకుంటుందా? అంటే కోటి సూర్యుల కన్నా అంటే తేజస్సు కలిగిన దేవుడు అని. అందుకే 1 తిమోతి 6వ అధ్యాయములో దేవుని బిడ్డలారా 16వ వచనంలో ఒక మాట ఉంటుంది. దయచేసి ఆ మాట చదువుదాం. సమీపింపరాని, దగ్గరికి సమీపించలేం. సమీపింపరాని తేజస్సులో ఆయన మాత్రమే వసించుచు అమరత్వము గలవాడై, అంటే ఆయనకు చావులే, నిరంతరము జీవించేవాడు, అమరత్వము గలవాడై ఉన్నాడు. మనుషులు ఎవరునో ఏమంతా మనుషులు ఎవరును ఆయన చూడలేదు, చూడనేరడు కూడా. అంటే మనుషులు ఎవరు కూడా చూడలేదు, చూడనేరడు, ఎవరు కూడా చూడలేరు. అంటే అంత శక్తి గల దేవుడు. దేవుడు అంటే ఎలుగు, సమీపరానేటువంటి తేజస్సులో ఉన్నాడు ఆయన. ఎవరును కూడా దేవుని చూడనేరరు, ఎవరు కూడా చూడలేరు. అంత సర్వశక్తి గల దేవుడు. ఆయన అంటున్నాడు, నేను సత్యము, నేను జీవము, నేను మార్గము, పరలోకం చేరాలంటే నేనే మార్గం. అందుకే క్రిస్మస్ రోజున మనకి ఏం జ్ఞాపకం చేసుకుంటామంటే మనము ఆయన జన్మ మరణ పునరుత్థానములను జ్ఞాపకం చేసుకుంటాం. ఈ పండుగలు మనకేందంటే వేడుక. ఆయన ఎందుకు వచ్చాడు అనటానికి మనం అర్థం చేసుకుంటే పండుగ అయిపోయినట్టే. ఇంకా ఏది పండుగ అంటే నాకేదో కొరత వచ్చింది, నేను అనుకున్న షాపింగ్ చేయలేకపోయాను, నేను అనుకున్న వంటలు చేయలేకపోయాను, అది పండుగ కాదు. సరే, భౌతిక సంబంధమైనది. పండుగ ఏమిటంటే క్రీస్తులో ఉన్నటువంటి ఆనందాన్ని, ఆయన ఇచ్చే రక్షణ ఆనందాన్ని, ఆ రక్షణ ఆనందాన్ని మనం అనుభవించాలి, ఆస్వాదించాలి. ఆయనలో మనం ఉంటున్నప్పుడు ఆ సత్యమందు నిలిస్తే నీకు ఏది కొరత అనిపించదు, ఏం కొరత అనిపించదు. సత్యమందు నిలిచకపోతే అన్ని కొరతలే. ఇంటి దగ్గర నుండి ఏడుపు స్టార్ట్ చేసి మందిరానికి వచ్చేందుకు ఏడుపు స్టార్ట్ చేయం, ఇంకా ఇంతవరకు కంటిన్యూ అవుతుంటే అది ఎందుకు, అది తక్కువ ఉంది, ఇది తక్కువ ఉంది అని. కనుక యేసు ప్రభువారు ఆయన సత్యమై ఉన్నాడు, ఎలుగై ఉన్నాడు, ఆయన దేవుడు, ఆయనే నిజమైన దేవుడు. అంటే మరొక్కరు ఉంటారా? మరి ఇంతకాలం నువ్వు ఏ మార్గంలో వెళ్ళిపోయావు? ఆలోచించు ఒకసారి. యోహాను సువార్త 8వ అధ్యాయం 23వ వచనంలో యేసు ప్రభువారు అన్నారు, నేను పేయివాడను, మీరు కిందివారు. ఆయన పరలోకం నుండి వచ్చాడు గనక ఆయన పేయివాడు అన్నాడు. చదువుదాం యోహాను సువార్త 8వ అధ్యాయం 23. అప్పుడు ఆయన, మనం అంటే ఏంటంటే క్రిందివారు అంటే అదేమి, భూమి మీద ఉండేవారమే, ఎగిరిపోయి క్రిందివారు. నేను పైనుండి వాడను, మీరు ఈ లోక సంబంధులు కాను. చదవండి. కానీ యేసు ప్రభువు వారు ఏమంటున్నాడంటే తాను గురించి ఏమి ప్రత్యక్షపరుచుకుంటాడంటే ఆయన దేవుడు, ఆయన సత్యమైనటువంటి దేవుడు, మార్గమైనటువంటి దేవుడు, జీవమైనటువంటి దేవుడు, నిజమైనటువంటి దేవుడు, ఎలుగైనటువంటి దేవుడు, సమీపరింపనటువంటి ఆ తేజస్సులు ఉన్నటువంటి ఆ దేవుడు, అమరత్వము గలవాడు ఆ దేవుడు. ఆ దేవుని దగ్గరికి మనం ఎవరు వెళ్ళలేం. అయితే ఆయన మనలను ఏం చేస్తున్నాడు, మన పాపములు ఒప్పుకుంటే మనల్ని పవిత్రపరిచేటువంటి దేవుడు ఆయన. ఆయన చెప్తూ నేను పేయివాడను ఎందుకన్నాడు? ఆయన పరలోకము నుండి భూమి మీదకి వచ్చాడు ఆయన. అనక నేను పేయివాడను, నేను ఈ లోక సంబంధిని కాదు, మీరు మాత్రం ఈ లోక సంబంధులు అని చెప్పాడు. అంటే ఈ లోక సంబంధులైన మనలను తన బిడ్డలుగా చేసుకోవటానికి మనం ఏమైనా యోగ్యమైన కార్యాలు చేయటం వలన అట్టి గొప్ప ధన్యతను సంపాదించుకున్నావా? సంపాదించుకోవాలా?
కేవలం ఉచితమైన కృప ద్వారానే ఆయనను మనము స్వీకరించటం వలన ఆయన సన్నిధిలో మనం కన్ఫెస్, బిలీవ్ అండ్ కన్ఫెస్, నమ్మి విశ్వసించి ఒప్పుకోవటం వలన ఆయన బిడ్డలైన. ప్రైజ్ లార్డ్, హల్లెలూయా. మరొక సత్యాన్ని మనం చూద్దాం దేవులారా, మరొక సత్యాన్ని చూద్దాం. యోహాను సువార్త 17:17 ఉంటుంది దేవులారా. సత్యమునందు వారిని ప్రతిష్ఠ చేయము. చూడండి, యోహాను సువార్త 17:17. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. యేసు ప్రభువారు తన శిష్యుల గురించి ప్రార్థన చేస్తూ తన శిష్యులు సత్యమునందు వారిని ప్రతిష్ఠ చేయము. చదవమా, ఏమంటున్నాడు దేవులారా? ఈ వాక్యం ఎంతమంది దగ్గర ఉంది? నీ వాక్యమే సత్యము, నీ వాక్యమే సత్యం. ఇది జాగ్రత్తగా గమనించండి. ఈ వాక్కును కలిగిన వారు గొప్ప గొప్ప కార్యాలు చేశారు. దీన్ని నమ్మి, దీన్ని విశ్వసించి, ఈ వాక్యాన్ని ఆస్వాదించి, ఈ వాక్యాన్ని హృదయంలో ఉంచుకొని ఈ వాక్య వెలుగులో నడిచేవారు గొప్ప గొప్ప కార్యాలు చేశారు. ఎవరైతే ఈ వాక్యాన్ని అత్తుకుంటారో, ఈ వాక్య వెలుగులో నడుస్తారో, ఈ వాక్యం పట్ల ఆశ కలిగి ఉంటారో, ఈ క్రీస్తు వాక్యాన్ని మా హృదయంలో ఉంచుకొని సమృద్ధిగా మా హృదయంలో ఉంచుకొని ముందుకు నడుస్తారో, చాలా అద్భుతంగా ఉంటుంది లైఫ్. నువ్వు ఊహించుకుంటావు, అది చేస్తా, ఇది చేస్తా, అది చేస్తా, ఇది చేస్తా అని. మంచిదే, నీ ఆలోచనలు, నీ ప్రణాళికలు మంచిగా ఉండొచ్చు. కానీ దేవుడు లేకుండా నువ్వు చేసే ఆలోచనలన్నీ ఏమవుతాయంటే, అవన్నీ ఏమైపోతాయంటే ఒక రోజున ఒక గాలి పెడితే గాలి కొట్టుకుని పెట్టేటువంటి పొట్టులాగా ఉంటాయి. కానీ ఈ వాక్యం అనేది శ్రేష్టమైంది. వాక్యమే ఆయన ఏమంటున్నాడు వాక్యంలో మనం చూస్తాం. యోహాను సువార్త 17:17 నీ వాక్యమే. మరి ఈ వాక్యం చదువుతున్నప్పుడు కొంతమందికి డౌట్ వస్తుందా, సందేహం కలుగుతుందా? 1 యోహాను 1వ అధ్యాయం 1వ వచనం చూద్దాం. 1 యోహాను 1వ అధ్యాయం 1వ వచనం. జీవవాక్కును గూర్చినది ఏముందంట? ఎప్పుడు ఉండిందంట? ఆది నుండి ఏది ఉండెనో, మేము ఏది వింటిమో, ఏది కనులారో చూచితమో, ఏది నిదానించి కనుగొంటిమో, మా చేతులు దేని తాకి చూచినవే. అంతకంటే ఏం కావాలా? యోహాను చెప్తున్నాడు ఆ జీవవాక్కును గురించి, ఆ జీవముని గురించి, ఆ జీవము గల దేవుని గురించి, ఆ సత్యవాక్కుని గురించి, ఆ సత్యమైన మార్గముని గురించి మేము తెలియజేస్తున్నాం. అది ఎప్పటి నుండి ఉందంటే ఆది నుండి ఉంది. నడుమంతరాన్ని వచ్చిందని పట్టుకుంటావు ఎందుకు బిడ్డ? ఇది మధ్య మధ్య నడుమంతరాన్ని వచ్చింది నీకు. మంది ఎప్పుడో ఉంది, నడుమంతర రాలే బిడ్డ. ఇది ఆది నుండి ఉంది. ఇది కొంతమంది అంటే ఇది నడుమంతరాన్ని వచ్చింది, రాలే, ఆది నుండి ఉంది. యేసు ప్రభువు వారు దేవుని బిడ్డలారా అన్నాడు. ఏమనంటే అబ్రహాము పుట్టక ముందే నేను ఉన్నా అన్నాడు. అంటే ఆయన అబ్రహాము పుట్టక ముందే ఉన్నాడంటే ఆయనకి ఎన్ని సంవత్సరాలు? తండ్రి దగ్గర యుగయుగములు ఆయనటువంటి సృష్టికర్త అనేటువంటి దేవుడుగా ఉన్నాడు ఆయన. ఆది నుండి ఏది ఉండెనో ఆ జీవవాక్కును గురించి మేము ఏది నిదానించి కనుగొంటిమో, ఏదైతే మా కనులారా చూశాయో, ఏదైతే చెవులారా విన్నామో దాన్నే మీకు తెలియజేస్తున్నా అన్నాడు. యోహాను అంటున్నాడు, ఎదిగో యేసు ప్రభువారు మేము కనులారా చూశాం, నిదానించి కనుగొన్నాం, మా చేతులు తాకాయి. అదిగో ఆ జీవవాక్కుని గురించి మీకు చెప్తున్నాం. ఈ జీవవాక్కు నీ గృహములోకి, నీ కుటుంబంలోకి, నీ జీవితంలోకి వస్తే అన్నిటి విషయాలు నువ్వు జయించగలుగుతావు. నీ కుటుంబంలో సమాధానం, శాంతి, నెమ్మది, నిబ్బరము, ఆశీర్వాదము, పరలోకం గురించి నిరీక్షణ నీకు కలుగుతాయి. ఇంకొక వాక్యాన్ని చూద్దాం దేవులారా, ఇంకొక వాక్య భాగాన్ని మనం చూద్దాం. యోహాను సువార్త 16వ అధ్యాయం 13వ వచనంలో ఆయన ఆత్మ సత్య స్వరూపినటువంటి ఆత్మ. యోహాను సువార్త 16:13 సత్య స్వరూపి అయిన ఆత్మ వచ్చినప్పుడు దేవుని పిల్లరా, పాస్టర్ గారు సత్యము 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 సత్యం అంటాడు. ఏందని కొత్తగా వచ్చిన వాళ్ళకి మీరు కన్ఫ్యూజ్ కావకండి. సత్యముని ఎరగక అసత్యములోకి వెళ్తే నష్టపోయేది నీవే. యేసుప్రభువు వారు అదే చెప్తున్నాడు, నేను సత్యమునందు మిమ్మల్ని ప్రతిష్ఠ చేస్తాను,
మీరు మోస్తున్నటువంటి ప్రతి భారాన్ని నేను తీసుకుంటాను, పరలోక రాజ్యాన్ని మీకు అనుగ్రహిస్తాను, మీ పాప భారాన్ని తొలగిస్తాను, శాంతి సమాధానాలు ఇవ్వడానికి ఈ లోకానికి వచ్చాను, నేనే నిజమైన దేవుడు, నేనే నిజమైనటువంటి సత్యం, నేనే నిజమైన ఎలుగు, నేను తప్ప మరొకరు లేరు అని రుజువులతో ఆయన మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. సత్యస్వరూపి అయిన ఆత్మ మన మధ్యకు వచ్చినప్పుడు ఏమవుతుందంటే ఏం మిమ్మల్ని సర్వసత్యములోకి నడిపించిన ఆయన సత్యమై ఉన్నాడు. చివరికి ఒక వాక్య భాగాన్ని చదివి ముగిస్తాను. శాస్త్రీయులు పరిచయులు యేసుప్రభువుని విమర్శిస్తూ వారే ఒక మాట అన్నారు. ఏమన్నారు తెలుసా? ఏమన్నారు? యేసుప్రభువు అంటే గిట్టదైరకు. ఎందుకంటే ఈయన మాట్లాడిన మాటలంతా కూడా ఆ యొక్క శాస్త్రులు పరిశీలకు చెంప మీద కొట్టినట్టుంటుంది. చెంప మీద కొట్టే వాటితో మనతో మాట్లాడతామా? వారి మాటలే చెంప మీద కొట్టినట్టుంటాయి. వారితో మనం మాట్లాడతామా? మనల్ని బాగా హెచ్చించి మంచోడు, మంచిది, నీకంటే గొప్పవాళ్ళు లేరు అని పొగిడే వాళ్ళంటే మనకు బాగా హాయిగా ఉంటుంది. మన తప్పిదనముల గురించి మనల్ని ఎవరైనా ఎత్తి చూపిస్తే అంత ఓర్చుకునే గుణం మనకు లేదు అనుకుంటా. దేవులారా, అది ఉంటే నువ్వు మొత్తం ఇంకా జీవితంలో ఇంకా నీకు అసాధ్యం అంటే ఏది లేదు. మత్తయి సువార్త 22వ అధ్యాయము 16వ వచనం, ఈ వాక్య భాగాన్ని మనం చూద్దాం. బోధకుడా, అమ్మా ఎవరంటున్నారు ఏమంట? శాస్త్రీయులు పరిశీలు అంటున్నారు. పరిశీలన, నువ్వు సత్యవంతుడు అయ్యిండి ఏం చేశాడ? దేవుని మాటను సత్యముగా బోధించు. అంటే ఆయన సత్యవంతుడు, ఆయన మార్గం, ఆయనే సత్యము, జీవమై ఉన్నాడు గనక దేవుని మార్గాన్ని ఎలా బోధిస్తాడంట? సత్యముగా బోధిస్తాడు. అసత్యం ఉందా? ఆ బైబిల్ గ్రంథంలోని మాటలే మీకు బోధిస్తున్నా. ఇదిగో ఈ బైబిల్ గ్రంథం, ఈ గ్రంథాన్ని పట్టుకున్నప్పుడే నా బతుకు మారింది, మా కుటుంబ బతుకు మారింది. ఒక బిచ్చగాడు మన ఎదుటినే వెళ్తుంటాడు ఆ కాలనీలో, ఆ చింపురి గుడ్డలు వేసుకొని. వాడు ఒక సంవత్సరం తర్వాత ఆ బిచ్చగాడు, ఆ చింపురి గుడ్డలు వేసుకునే వ్యక్తి ఫార్చునర్ కారులో పోతుంటే నీకు ఆశ్చర్యం వేస్తుంది కాదా? కొంచెం ఊహించుకోండి, నేను కలిపి చెప్తున్నాను. వీడు మొన్న నాకు ₹1 అర్ధ ఆటని రూపాయి అడుక్కున్నాడు, ఫార్చునర్ కార్లు ఎట్టబోతున్నాడు. ఏదో అసలు సంగతి తెలుసుకోవాలి. ఏందో ఏమైనా లాటరీ తగిలిందా, లేకపోతే ఏమైనా ఇదైందా, ఎలా జిందగీ మారింది, ఎలా జీవితం మారింది అని పోయి అడిగితే ఏం చెప్తాడు? నేను గత బ్రతుకు అంతా నాది బెగ్గర బతికే, యేసు ప్రభువు నమ్మినాక నాకు ఇట్లా వచ్చిందని చెప్తాడు. అంటే అర్థమేమి? ఫార్చునర్ని బట్టి కాదు, తనలో కలిగినటువంటి నూతనమైన మార్పును బట్టి. హల్లెలూయా. అదే జరుగుతుంది ఏమిలారా, అదే జరుగుతుంది. యేసయ్య దగ్గరికి వస్తే నువ్వు ఆయనను ఎమ్మడించే విషయంలో యథార్థంగా ఎమ్మడిస్తే ఆ ఫలం ఏమిటో స్వయంగా నువ్వు అనుభవిస్తున్నప్పుడు నీ నోటారా నువ్వే చెప్పగలుగుతావు. ఇంతకాలం ఎంత వ్యర్థం చేసుకున్నాను ఈ టైం అని. నేను అనుకున్నా ముందే నమ్ముకుంటే బాగుండంటే ఆ దేవుడి ప్రణాళిక. ఇప్పుడు నీ జీవితంలో ఈ దినాన్న దేవుని నమ్ముకోవడానికి పరిశుద్ధాత్మ దేవుడు నీవు తాకుతుంటే, నీ హృదయాన్ని ఇస్తే వెంటనే దేవుని కార్యాలను జీవితంలో చూడగలవు. ఆలస్యమైతే తీరా చనిపోయే ముందు నన్ను పరలోకం చేర్చంటే ఏముంటుంది? దొంగలాగా. ఆ దొంగ పశ్చాత్తాపడ్డాడు. అలాగైతే అది మంచిది అనుకోండి. దానికన్నా ఈ లోకంలో సాక్షిగా ఆయన కొరకు జీవిస్తూ ముందుకెళ్తే ఎంత బాగుంటుంది దేవులారా. చదవండి వాక్య భాగం. నువ్వు సత్యవంతుడు అయ్యిండి. యేసు ప్రభువు ఎవరిని లక్ష్య పెట్టడని ఆయన ఉన్నదే చెప్తాడు. ఎవరిని లక్ష్య పెట్టువాడు కాదని. అంతే. సమరశ్రీ ఆయన దగ్గరకు వచ్చినప్పుడు ఏమన్నాడు? ఆమెతో ఏమన్నాడు? ఆమె చేసే తప్పిదనాలు చెప్పాడు. ఆమె ఆ తప్పిదనాలు గ్రహించినట్టు, ఆమె ఆ పాపాన్ని గ్రహించినటువంటి ఆమె, ఈయన లోకరక్షకుడు, ఈయన మెస్సియా అని పరిగెత్తుకుంటూ వెళ్ళింది గ్రామానికి. అందరినీ తీసుకొచ్చింది. పాపాత్మరు అనేటువంటి పాపంలో పట్టుబడి పాపం చేస్తున్నగా పట్టుబడినటువంటి ఆ స్త్రీతో అమ్మ అని పిలిచాడు, కనికరించాడు. కనుక యేసు ప్రభువు వారు ఉన్నది ఉన్నట్టు, మన జీవితంలో ఉన్నది ఉన్నట్టు ఆయన మనకు చెప్పేవాడు, కనికరిస్తాడు, క్షమించేటువంటి దేవుడు. దేవుని బిడ్డలారా చదవండి. మంక ఎరుగుదము చాలు. యేసు ప్రభు వారిని
శాస్త్రులే చెప్పారు సత్యవంతుడు అని. చివరిగా దేవుని బిడ్డలారా, పొంతి పిలాతు యేసుప్రభు వారిని మంచి ప్రశ్నలు అడిగాడు. ఎందుకంటే ఆయన అటువంటి అందరూ కూడా ఈయన సిలువ వేయాలి అనేటువంటి సమయంలో పొంతి పిలాతు కూడా యేసుప్రభు వారిని శోధిస్తూ కొన్ని మాటలు అడిగాడు. అసలు ఆ మాటలు అడుగుతున్నప్పుడు యేసుప్రభు వారు చెప్పిన జవాబు చూస్తే చాలా అద్భుతంగా ఉంటుంది. ఆ టైంలో భయపడుతూ చేతులు కట్టుకొని అయ్యా నన్నే కాపాడు అని ఆయన దేవుడు కనుక తను ఈ లోకానికి వచ్చినటువంటి ఆ పర్పస్, ఆ ప్లాన్ ఏంటో, ఆ శిలువ యాగాన్ని నెరవేర్చవలసిన ఆ భాగంలో ఆయన తెలుసు కనుక ప్రభువారు పొంతి పిలాతు ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు ఇద్దరి మధ్య జరిగిన సంభాషణ మనం చూస్తే ఆశ్చర్యం కలుగుతుంది. చూడండి యోహాను సువార్త 18:37-38 చూడండి. అందుకు పిలాతు ఏమంటున్నాడు? నీవు రాజువా ఆయన అడగగా యేసు నువ్వు అన్నట్టే ఏమంటున్నాడు? జాగ్రత్త వినండి. పిలాతు ఏమంటున్నాడు? మనమేమంటాం? అసలు మనం ఆయన యేసుప్రభు గురించి మనం ఏం చెప్తాం? యేసుప్రభును క్వశ్చన్ వేశాడు, ఏమని? నువ్వు రాజువా అన్నాడు. మనమేమంటాం? మీకు నా వైపు చూస్తున్నా చెప్పండి. ఎస్, ఆయన రారాజు, ఆయనే సదాకాలం రాజు, ఆయనే రాజు, ఆయనే నిజమైన దేవుడని ఇర్మియా గ్రంథంలో ఉంటుంది. ఏమరా నువ్వు రాజువా అన్నాడు. అంటే యేసుప్రభు వారు ఏమన్నారు? ఎంత బాగుంది. ఇప్పుడు మన వాళ్ళు కూడా నువ్వు అన్నట్టేలే అంటున్నారు. అది వేరు. నువ్వు అన్నట్టే అంటే అర్థమేమి? ఎస్, నువ్వు ఏదైతే ఈదురు రాజు అంటున్నావా అదే అన్నాడు. ఏమంటాడు యేసుప్రభు వారు? సత్యమును గురించి సాక్ష్యం ఇచ్చుటకు నేను పుట్టి తిని. అది దేవుని ధర. ఇందాక మనం చూస్తే ఆయన వాక్యమే సత్యము, నేనే సత్యము, సత్యమునందు ఇల్లును ప్రతిష్ఠించము, సత్యస్వరూపిణి ఆత్మ వచ్చినప్పుడు మేము సర్వసత్యములో నడిపించును. నేను సత్యముని గురించి చెప్పడానికి వచ్చాను అన్నప్పుడు ఏంటనే అయ్యా నువ్వు లోకరక్షకుడు అని పొంతి పిలాతు మారుమనసు పొందాల్సింది. నేను సత్యముని గురించి చెప్పుడికి ఈ లోకానికి వచ్చానన్నాడు. ఇంకా ఆయన ఎస్, సత్య సంబంధమైన ప్రతి వాడును సత్యం అన్నాడు. కనీసం నువ్వు ఇంటికి పోయేటప్పుడు సత్యం నిన్నే పట్టుకోవాలా. యేసుప్రభు వారు సత్యం అంట, ఆయన మాట సత్యం అంట, ఆయన ఎలుగంట, ఆయన నిజమైన దేవుడంట, సత్యమునందు మనం నిలిచి ఉన్నామంట, సత్యములో ప్రతిష్ఠ చేస్తాడంట, సర్వసత్యములో నడిపిస్తాడంట, ఆయనే మార్గం అంట అనే మాటలు నీ చెవులకు జోరి నీ హృదయంలో నిండితే అప్పుడు నీ జీవితం ధన్యమవుతుంది. ప్రార్థన చేసుకుందాం దేవుడారా. తల ఉంచి కళ్ళు మూసుకున్నట్లయితే మన వద్ద ఐజ వచ్చి ప్రార్థన చేస్తాడు. ఈరోజు యేసుప్రభు వారు నీ హృదయంలోకి వచ్చి నీ జీవితాన్ని మార్చాలని ఆశపడుతూ ఉన్నాడు. సత్యమునందు నిన్ను ప్రతిష్ఠ చేయాలని ఆశపడుతున్నాడు. ఆయన సత్యం, ఆయన వాక్యం సత్యం. సత్యస్వరూపైన ఆత్మ నీ దగ్గరికి వచ్చినప్పుడు నిన్ను సర్వసత్యం నడిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. పరిశుద్ధుడైన మా తండ్రి, మహోన్నతుడైన మా గొప్ప దేవ, ఎంత మంచి దేవుడు తండ్రి. తిరుగుబాటును మాన్పుటకును తండ్రి, పాపమునకు దోష నివారణ చేయుటకును, ప్రాయశ్చిత్తము చేయుటకును తండ్రి, ఈ ప్రవచన వాక్యమును ముద్రించుటకును ఓ గొప్ప దేవా, నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మా మధ్యకు పంపి ఉన్నారు. నీకు స్తోత్రాలు. ఆయన యొక్క జన్మము, ఆయన యొక్క జీవితము, ఆయన యొక్క మరణము, భూస్థాపన, పునరుత్థానము, ఆరోహణము, తిరిగి రాబోవుట, ఇవన్నీ కూడా మాకు గొప్ప ఉత్సవముగా ఉంటుంది, సెలబ్రేషన్గా ఉంటుంది. అందును బట్టి మీకు స్తోత్రాలు. మా నిమిత్తమై సంపూర్ణ రక్షణ కలుగజేయుటకు మీరు ఇంత గొప్ప కార్యము మా కొరకు చేశారు శిలువలో. స్తోత్రాలు. నీ కుమారుడైన యేసుక్రీస్తు ప్రభువారిని మా కొరకు వరముగా, గిఫ్ట్గా ఇచ్చారు ప్రభు. స్తోత్రాలు. మమ్మను
సత్యములోనికి నడిపించటానికి, నిత్య జీవములోనికి నడిపించటానికి, సర్వ సత్యములోనికి మమ్మల్ని నడిపించటానికి, ఆ జీవపు వెలుగును మాకు ఇవ్వటానికి, మరణము నుండి అంధకారము నుండి మమ్మల్ని విడిపించి నిత్య జీవం అనుగ్రహించటానికి, జీవపు వెలుగును మాకు అనుగ్రహించటానికి మా బ్రతుకుల్లో మీరు చేసిన గొప్ప కార్యమును బట్టి స్తోత్రాలు. మాలో ప్రతి ఒక్కరము నీవిచ్చిన రక్షణను అనుభవించిన వాళ్ళు ప్రతి ఒక్కళ్ళు నీ గురించి యోహానుతో కూడా కలిసి మేము సాక్ష్యం ఇవ్వగలము ప్రభువా. ఎందుకంటే నీ సహవాసానికి మమ్మల్ని మీరు పిలిచారు, నిత్య జీవానికి మమ్మల్ని మీరు పిలిచారు, జీవపు వెలుగులోనికి మమ్మల్ని మీరు పిలిచారు తండ్రి. స్తోత్రాలు. ఇంత మంచి దేవుడవు, ఇంకేమి కావాలి మా జీవితంలో? ఇంత గొప్ప రక్షణ మాకు అనుగ్రహించి ప్రభువా మమ్మల్ని మీలో జీవింప చేస్తున్నందుకు స్తోత్రాలు చెల్లిస్తూ, సంఘముగా ఈ విధంగా మమ్మల్ని సమకూర్చి మీరు చేసిన ఆ గొప్ప కార్యమును ప్రభువా మేము తలపోయిచ్చు ఈ యొక్క గొప్ప సంతోషకరమైన ఈ సమయాన్ని ప్రభువా మేము నీలో సహవాసంగా సంఘంగా అనుభవించడానికి మీరు ఇచ్చిన సమయాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తూ, సమస్త ఘనత మహిమ ప్రభావాలు మీకే ఆరోపిస్తూ యేసు నామములో స్తుతించి ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. పరమ తండ్రి ప్రేమ, యేసు క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ యొక్క అనన్య సహవాసం కుడి వచ్చిన మనందరికీ ఇప్పుడును ఎల్లప్పుడూను సదా తోడయునుగాక. ఆమేన్.